ఓం శాంతి 16/5/21 అవ్యక్తం అని రివైజ్ 31/12/87 నయా వర్ష్ బాబ్ సమాన్ బన్నే కా వర్ష్ అంటే కొత్త సంవత్సరం ఇది బాబా సమానంగా మారే సంవత్సరం. ఈరోజు త్రిమూర్తి బాబా 3 సంగమాల్ని చూస్తూ ఉన్నారు. ఒకటి తండ్రి పిల్లల సంగమం, రెండోది యుగం యొక్క సంగమం, మూడోది ఈరోజు పాత దానికి కొత్త దాని యొక్క సంవత్సరం యొక్క సంగమం. 3 సంగమాలకి వాటి విశేషం, దేని విశేషం దానిది. ప్రతి ఒక్క సంగమం పరివర్తన కావాలి అని ప్రేరణ ఇస్తుంది. ఏ సంగమైనా బాబా అంటారు, యుగం యొక్క సంగమం కావచ్చు, తండ్రి పిల్లల సంగమం కావచ్చు, పాత సంవత్సరం కొత్త సంవత్సరం యొక్క సంగమం కావచ్చు, సంవత్సరం యొక్క సంగమం కావచ్చు. ప్రతి సంగమం కూడా పరివర్తన అయ్యేదాని ప్రేరణ ఇస్తుంది. అయితే సంగమ యుగం విశ్వ పరివర్తన యొక్క ప్రేరణ ఇస్తుంది. సంగమ యుగం దేన్ని ప్రేరణ ఇస్తుందంటే విశ్వ పరివర్తనకి ప్రేరణ ఇస్తుంది. తండ్రి పిల్లల సంగమం సర్వశ్రేష్ఠ భాగ్యం మరియు శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క అనుభూతిని చేయించేది. తండ్రి పిల్లల సంగమం అంటే సర్వ శ్రేష్ఠ భాగ్యం మరియు సర్వ ప్రాప్తుల్ని అనుభూతి చేయించేదిగా ఉంటుంది. ఇంకా సంవత్సరం యొక్క సంగమం అంటే నవీనత యొక్క ప్రేరణ ఇస్తుంది. 3 సంగమాలు దేని అర్థానికి దానికే మహత్వం ఉంటుంది. అయితే ఈరోజు దేశ విదేశ పిల్లలందరూ విశేషంగా పాత ప్రపంచంలో కొత్త సంవత్సరాన్ని చేసుకోవడానికి వచ్చారు. పాత ప్రపంచంలో కొత్త సంవత్సరాన్ని చేసుకోవడానికి వచ్చారు దేశ విదేశాల నుంచి. బాప్ దాదా అందరు సాకార రూపధారీలు మరియు ఆకార రూపధారి పిల్లలు, అంటే బుద్ధి యొక్క విమానంతో చేరుకున్న పిల్లల్ని కూడా చూస్తున్నారు. ఎందుకంటే బాబా వచ్చినప్పుడు సాకారంలో ఎదురుకుండా కొంతమంది పిల్లలు కూర్చుని ఉంటారు. కానీ బాబాని ఏ స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళ బుద్ధితో బాబా ముందు కూర్చున్నామని అనుభవం చేస్తారు. అంటే వాళ్ళ బుద్ధి రూపీ విమానంతో అక్కడ అవ్యక్త రూపంలో అక్కడ కూర్చుని ఉంటారు. కాబట్టి బాబా అన్నారు, సాకార రూపధారీలు ఆకార రూపధారి అంటే బుద్ధి యొక్క విమానంతో చేరుకున్న పిల్లల్ని కూడా చూస్తున్నాను అన్నారు. ఇంకా కొత్త సంవత్సరం చేసుకోవడం కోసం డైమండ్ వజ్రతుల్యమైన శుభాకాంక్షల్ని బాబా ఇస్తున్నారు. డైమండ్ శుభాకాంక్షలు ఇస్తున్నారు, వజ్రతుల్యమైన. ఎందుకంటే పిల్లలందరూది వజ్రతుల్యమైన జీవితం. బాబా అన్నారు, పిల్లలందరూ వజ్రతుల్యంలాగా తమ జీవితాల్ని తయారు చేసుకుంటున్నారు. డబల్ హీరోలు అయిపోయారు. ఎందుకంటే ఒకటి బాబాకి మీరు అమూల్యమైన రత్నాలు, అంటే హీరా అంటే డైమండ్ వజ్రం. ఒకటి బాబాకి అమూల్యమైన రత్నాలు అంటే హీరా అంటే డైమండ్స్ మీరు. ఇంకా రెండోది హీరో పాత్ర వేసేవాళ్ళు, హీరోలు మీరు. అందుకే బాప్ దాదా ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి జన్మకి కూడా అవినాశిగా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రతి సెకండ్కి, మీ ప్రతి సంకల్పానికి, ప్రతి జన్మకి కూడా అవినాశి శుభాకాంక్షలు చెప్తున్నారు. మీ శ్రేష్ఠాత్మలు మీరు ఈ ఒక్కరోజే శుభాకాంక్షలు తీసుకునేవాళ్ళు కాదు, కానీ ప్రతి గడియ శ్రేష్ఠ భాగ్యం, శ్రేష్ఠ ప్రాప్తి యొక్క కారణంగా బాబాకి కూడా ప్రతి గడియ మీరు కూడా బాబాకి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. బాబా పిల్లలకి శుభాకాంక్షలు ఇస్తారు. సదా మీరు ఎగిరే కళల్లో బాబా మిమ్మల్ని ఎగిరే కళల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో ఇదే విశేషత, నవీనత,
జీవితంలో అనుభవం చేయండి. ఏది? సదా ఎగిరే కళల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు బాబా మమ్మల్ని. బాబాకి శుభాకాంక్షలు. ఒకటి ఈ విశేషంగా ఈ నవీనతని మీరు జీవితంలో అనుభవం చేస్తూ ఉండండి. అంటే ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో బాబాకి సదా శుభాకాంక్షలు చెప్తూ ఉంటాం. కానీ పరస్పరం కూడా బాబాకి ప్రతి సంకల్పం, ప్రతి సెకండ్లో కూడా బాబాకి శుభాకాంక్షలు చెప్తాం. అలాగే పరస్పరం బ్రాహ్మణాత్మలు కూడా భలే బాబా అంటే, లేకపోతే ఎవరు తెలియని వాళ్ళు కావచ్చు, అజ్ఞాని ఆత్మలు కావచ్చు, సంపర్కంలో వచ్చిన వాళ్ళు కావచ్చు. కాబట్టి బాబా సమానంగా మీరు కూడా ప్రతి గడియ, ప్రతి ఆత్మ ప్రతి మనస్ఫూర్తిగా ఖుషి యొక్క శుభాకాంక్షలే మీ లోపల నుండి రావాలి. అందరు ప్రతి వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, అజ్ఞాని ఆత్మలు కావచ్చు, సంపర్కంలో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు కూడా బాబా సమానంగా ప్రతి ఆత్మ ప్రతి హృదయపూర్వకంగా ఖుషి యొక్క శుభాకాంక్షలే మీకు రావాలి. ఎవరు ఎలా ఉండండి, కానీ మీ ఖుషి యొక్క శుభాకాంక్షలు వాళ్ళకి ఖుషి యొక్క అనుభవాన్ని ప్రాప్తి చేయించాలి. శుభాకాంక్షలు ఇవ్వడం అంటే ఇది ఖుషిని ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరికొకరు సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఎప్పుడైనా ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పేమే అనుకోండి, అది ఖుషి యొక్క శుభాకాంక్షలు. శుభాకాంక్షలు ఎప్పుడు చెప్తాం? ఖుషి యొక్క శుభాకాంక్షలే చెప్తారు. దుఃఖం సమయంలో ఎవరు శుభాకాంక్షలు చెప్పరు కదా. ఎవరికైనా శుభాకాంక్షలు ఖుషీలో ఉన్నప్పుడు ఖుషీ సమయంలోనే శుభాకాంక్షలు చెప్తారు, కానీ దుఃఖ సమయంలో ఎవరికి శుభాకాంక్షలు చెప్పరు. ఇంకా రెండోది బాబా అంటున్నారు, భలే వేరే ఏ ఆత్మైనా మీతో ఎలాంటి వ్యవహారమే చేయనండి, భలే వాళ్ళు మనతో ఎలాంటి వ్యవహారమే చేయొచ్చు, కానీ మీరు బాబ్ దాదా యొక్క ప్రతి గడియ బాబ్ దాదా నుండి శుభాకాంక్షలు తీసుకునేవాళ్ళు శ్రేష్ఠాత్మలు. ఒకటి సదా ప్రతి ఒక్కరికి ఖుషి ఇవ్వండి. వాళ్ళు మనతో ఎలాంటి వ్యవహారం చేసినా మీరు బాబా నుండి శుభాకాంక్షలు, ప్రతి గడియ బాబా నుండి శుభాకాంక్షలు తీసుకునేవాళ్ళు మీరు శ్రేష్ఠాత్మలు. కాబట్టి సదా అందరికీ ఖుషి ఇవ్వండి. వాళ్ళు ముళ్ళివ్వనండి, మీరు దానికి బదులు ఆత్మిక గులాబీ ఇవ్వండి. వాళ్ళు ముళ్ళు ఇచ్చారు, కానీ మీరు వాళ్ళకి దానికి బదులు ఏమి ఇస్తున్నారు? ఆత్మిక గులాబీ ఇస్తున్నారు. వాళ్ళు దుఃఖం ఇవ్వనండి, మీరు సుఖదాత పిల్లలు సుఖం ఇవ్వండి. భలే వాళ్ళు దుఃఖం ఇచ్చారు, కానీ మీరు సుఖదాత పిల్లలు సుఖం ఇవ్వండి. ఎలాగైతే వాళ్ళు ఎలా ఉన్నారో మీరు అలాగైపోకండి. అజ్ఞానిలతో మీరు అజ్ఞానిలు అయిపోకండి. సంస్కారాలు స్వభావాలకి వశీభూతమైన ఆత్మతో మీరు కూడా వశీభూతులు కాలేదు కదా. వాళ్ళు స్వభావ సంస్కారాలకు పాపం వశీభూతులు అయిపోయారు. మీరు కూడా అలా వశీభూతులు అయిపోకూడదు కదా. మీరు శ్రేష్ఠాత్మల యొక్క ప్రతి సంకల్పంలో సర్వులకి కళ్యాణం జరగాలి. శ్రేష్ఠ పరివర్తన యొక్క, సర్వుల యొక్క కళ్యాణం యొక్క వశీభూతం నుండి స్వతంత్రంగా మారి మనసు యొక్క హృదయపూర్వకంగా ఆశీస్సులు లేక ఖుషి యొక్క శుభాకాంక్షలు సదా మీ దగ్గర నేచురల్ రూపంలో కనిపించాలి. మీ దగ్గర బాబా అంటారు, భలే మీరు శ్రేష్ఠాత్మలు. మీ ప్రతి సంకల్పం సర్వుల కళ్యాణం, శ్రేష్ఠ పరివర్తన, అలాంటి వశీభూతమైన వాళ్ళని కూడా స్వతంత్రంగా మార్చడం కోసం మీ మనస్ఫూర్తిగా ఆశీస్సులు, ఖుషి యొక్క శుభాకాంక్షలు సదా సహజంగా మీ నుండి రావాలి. ఎందుకంటే మీరు సదా దాతలు. మీరందరూ అంటే దేవతలు, ఇచ్చేవాళ్ళు మీరు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఖుషి యొక్క శుభాకాంక్షలు అందరికీ ఇస్తూ ఉండండి. ఇలా అనుకోకండి, ఈరోజు రేపు
అనుకుంటూ రోజులు నడిచిపోతున్నాయి, గడిచిపోతున్నాయి. కాబట్టి బాబా అంటారు, ఈరోజు రేపు నడుస్తున్న తిరుగుతున్న శుభాకాంక్షలే శుభాకాంక్షలు. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, కానీ నడుస్తున్న తిరుగుతున్న శుభాకాంక్షలు ఇలాంటి కొత్త సంవత్సరం ఏం చేయాలి? కొత్త సంవత్సరాన్ని ఆరంభం చేయకండి. ఏదో శుభాకాంక్షలు అంటూ ఉండే అలాంటి సంవత్సరాన్ని ఆరంభం చేయకండి. భలే చెప్పండి శుభాకాంక్షలు అందరికీ, కానీ లోపల నుండి అందరికీ శుభాకాంక్షలు అనడానికి, లోపల నుంచి శుభాకాంక్షలు అనడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరాన్ని అలా మొదలు పెట్టకండి. శుభాకాంక్షలు లోపల నుండి మనస్ఫూర్తిగా వాళ్ళ శుభాన్ని కోరుకోండి. శుభాకాంక్షలు అంటే, కాంక్ష అంటే కోరిక, అంటే మీ శుభాన్ని మేము కోరుకుంటున్నాం. లోపల నుంచి కోరుకుంటున్నారా, నోటితో అంటున్నారా? కాబట్టి బాగుంటారు, మనస్ఫూర్తిగా చెప్పండి. కానీ మొత్తం సంవత్సరం అంతా చెప్పండి, 1-2 రోజులు కాదు. ఎవరికైనా ఒకవేళ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పామనుకోండి, ఆత్మ లోపల నుండి కూడా ఈ శుభాకాంక్షలతో ఎంత ఆనందపడిపోతారు, వాళ్ళు ఎంత ఖుషి అయిపోతారు లోపల నుంచి. కాబట్టి ప్రతి గడియ దిల్ ఖుష్ మిఠాయిని పంచుతూ ఉండండి. అంటే అందరి మనసుల్ని ఖుషి చేసే మిఠాయిని పంచండి. ఒక్కరోజు మిఠాయి తినిపించడం కాదు, రేపు రోజు బాబా అంటారు, నోటిలో యొక్క మిఠాయి భలే, రేపటి కోసం మీ నోటి యొక్క మిఠాయి ఎంత కావాల్సిందో అంత తినండి, పర్వాలేదు, కానీ అందరికీ చాలా చాలా మిఠాయిలు తినిపించండి. కానీ ఇలాగే సదా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా దిల్ ఖుష్ మిఠాయి, మనసుని ఖుషి చేసే మిఠాయిని అందరికీ తినిపిస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఖుషి అవుతారు. ఈ రోజుల్లో ప్రపంచంలో అయినా సరే నోటితో మిఠాయిలు తినిపించడానికి కూడా భయమే. ఆ నోటి మిఠాయిలు ఇచ్చినా తినడానికి భయపడిపోతున్నారు. ఇప్పుడు మనకి ఎవరికైనా ఇస్తే ఎవరు తినడానికి కూడా భయపడుతున్నారు. ఏమో వాళ్ళ ఇంట్లో ఏమైనా కరోనా ఉందో ఏంటో, వాళ్ళు ఇచ్చింది తింటే మనకేమైనా వచ్చేస్తుంది. ఆ మిఠాయి ఇచ్చిన తినడానికి భయమే. కానీ ఈ దిల్ ఖుష్ మిఠాయి, మనసుని ఖుషి చేసే మిఠాయి ఎంత కావాలంటే అంత తినచ్చు, తినిపించవచ్చు. ఇందులో రోగాలు ఉండవు, దీనివలన రోగాలు ఏవి రావు. ఎందుకంటే బాబ్ దాదా పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ మిఠాయి ఎంతైనా తినచ్చు, ఎంతైనా తినిపించచ్చు. ఆ మిఠాయిలు అంటే భయం ఉంటుంది. ఏమో అది తింటే మనకి ఏమొస్తుందో ఏంటో, షుగర్ వస్తుందో, లేకపోతే మనకి ఇంకో ఏదైనా రోగం వస్తుందో అమ్మో అని భయపడిపోతారు. కానీ ఈ దిల్ ఖుష్ మిఠాయి మీరు ఎంతైనా తినండి, అందరికీ ఎంతైనా తినిపించండి. కాబట్టి ఈ సంవత్సరం విశేషంగా బాబా సమానంగా మారేది. ఈ సంవత్సరం అందరూ ఏం కావాలి? విశేషంగా బాబా సమానం కావాలి. ఈ విశేషతని విశ్వం ముందు, బ్రాహ్మణ పరివారం ముందు చూపించారు. ఎలాగైతే ప్రతి ఒక్క ఆత్మ బాబా అనగానే ఆ మధురత, ఆ ఖుషీని అనుభవం చేస్తుంది. బాబా అనగానే ఆ మధురతని, ఆ ఖుషీని అనుభవం చేస్తారు. వాహ్, బాబా అనగానే ఆ నోరు తీయగైపోతుంది. ఎందుకు? ప్రాప్తి ఉంటుంది. ఆహా, బాబా అనగానే ఆ నోటి ఎంత మధురం అవుతుంది. ఎందుకు? ప్రాప్తి.
ప్రాప్తి అవుతుంది. ఇలా ప్రతి బ్రాహ్మణాత్మ ఏ బ్రాహ్మణుల పేరు అంటే ఏ బ్రాహ్మణుల యొక్క పేరు తీసుకోగానే ఖుషి అయిపోవాలి, బ్రాహ్మణుల పేరు చెప్పగానే ఖుషి అయిపోవాలి. ఎందుకు? బాబా సమానంగా మీరు కూడా ఒకరికొకరు బాబా ద్వారా ప్రాప్తించిన విశేషతల ద్వారా పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం చేస్తారు. మీరు కూడా ఒకరికొకరు బాబా ద్వారా మనకి ఏదైతే ప్రాప్తించిందో విశేషతంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. పరస్పరం ఒకరికొకరు సహయోగిలు తోడుగా మారి వాళ్ళ ఉన్నతిని ప్రాప్తి చేయిస్తారు. జీవితంలో బాబా అంటున్నారు, జీవితానికి తోడుగా కావడం కాదు, కార్యంలో తోడుగా బలే అవ్వండి. జీవితాలకు తోడైపోకండి, ఎవరి జీవితాలకు మీరు తోడైపోకండి, భలే కార్యంలో తోడుగా మారండి. ప్రతి ఒక్క ఆత్మ తమ ప్రాప్తి యొక్క విశేషతతో పరస్పరం ఖుషీని ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. అలాగే ముందు కోసం కూడా ఇలా సదా ఖుషియే ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి. మనం ఖుషిగా ఉండాలి, వాళ్ళకి ఖుషి ఇవ్వాలి. ఎవరు ఖుషి ఇచ్చినా తీసుకోవాలి, అందరికీ ఖుషి ఇవ్వాలి. ఎలాగైతే బాబా స్మృతి చేయగానే ఖుషిలో నాట్యం చేసేస్తారు కదా, అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి ప్రతి బ్రాహ్మణులు స్మృతి చేయగానే ఆత్మిక ఖుషి యొక్క అనుభవం కావాలి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మని ప్రతి బ్రాహ్మణ్ను స్మృతి చేస్తూనే ఆత్మిక ఖుషి యొక్క అనుభవం చేయాలి. హద్దుగల ఖుషి కాదు. ప్రతి గడియ బాబా యొక్క సర్వ ప్రాప్తులకి సాకార నిమిత్తంగా అనుభవం చేయాలి. సాకారంలో వీళ్ళు నిమిత్తులు. ప్రతి గడియ బాబా యొక్క సర్వ ప్రాప్తుల్ని అనుభవం చేయడానికి సాకారంలో వీళ్ళు నిమిత్తులు. వీళ్ళనే అంటారు ప్రతి సంకల్పం, ప్రతి గడియ ఒకరికొకరు శుభాకాంక్ష. దీన్నే అంటారు ప్రతి గడియ, ప్రతి సంకల్పంలో ఒకరికొకరు శుభాకాంక్షలు ఇచ్చుకోవడం. అందరి లక్ష్యం ఒకటే, బాబా సమానంగా కావాలి. ఎందుకు? సమానం కాకుండా బాబాతో కలిసి స్వీట్ హోమ్కి వెళ్ళలేము. అలాగని బ్రహ్మ బాబాతో రాజ్యంలో కూడా రాలేము సమానం కాకుండా. బాబాతో కలిసి స్వీట్ హోమ్కి వెళ్ళలేము, బ్రహ్మ బాబాతో కలిసి రాజ్యంలో కూడా రాలేము. ఎవరైతే బాబ్ దాదాతో తమ ఇంటికి వెళ్తారో, బాబ్ దాదాతో కలిసి ఇంటికి వెళ్తారో స్వీట్ హోమ్కి, వాళ్ళే బ్రహ్మతో పాటు రాజ్యంలోకి దిగుతారు, వస్తారు, పైనుండి కిందకు వస్తారు. కాకపోతే కలిసి వెళ్ళడమే కాదు, కలిసి వస్తారు కూడా. కలిసి బాబాతో కలిసి వెళ్ళిపోయాం కాదు, బాబాతో కలిసి కూడా వస్తారు. పూజ్యులు బ్రహ్మ బాబాతో పాటే అవుతారు, పూజారీలు కూడా బ్రహ్మ బాబాతో పాటే అవుతారు. కాబట్టి అనేక జన్మలు తోడు. కానీ దానికి ఆధారమేది? ఈ సమయంలో సమానంగా మారి కలిసి వెళ్ళాలి, బాబాతో కలిసి వెళ్ళాలి, సమానంగా మారి బాబాతో పాటే వెళ్ళాలి. ఈ సంవత్సరం యొక్క విశేషత చూడండి. ఏది నంబర్ ఏది? 8 8 కదా, 80లో కదా 8. బాబా అంటే నెంబర్ 8 అయి ఉన్నారు. ఈ 8కి ఎంత మహత్వం ఉంటుంది? ఈ సంవత్సరం అంటే 88 అంటే 8. ఈ 8కి ఎంత మహత్వం ఉంది? ఒకవేళ మీరు మిమ్మల్ని పూజ్య రూపంలో చూసిన అష్టభుజాధారీలు, 8 భుజాలు ఉన్నవాళ్ళు, ఇంకా అష్టశక్తులు బాబా అంటారు, వాళ్ళ జ్ఞాపకార్థమే. అష్టరత్నాలు, అష్ట రాజధానులు,
ఈ అష్ట అన్నది అనేక రకరకాల రూపంలో అష్ట అన్నదానికి చాలా మహిమ ఉంది 8కి. అందుకే ఈ సంవత్సరం విశేషంగా బాబా సమానంగా అవ్వాలి, ఈ దృఢ సంకల్పం యొక్క సంవత్సరంగా చేసుకోండి. ఏమైనా సరే నేను బాబా సమానంగా తయారు కావాలి. ఈ దృఢ సంకల్పంతో ఈ సంవత్సరం చేసుకోండి. ఏదైనా కర్మ చేయండి, బాబా సమానంగా చేయండి. బాబా సమానంగా ఉండే కర్మ చేయండి. సంకల్పం చేయండి, మాటలు మాట్లాడండి, సంబంధ సంపర్కంలోకి రండి. బాబా సమానం. బాబా ఎలాగొస్తాడు, బాబా ఎలా మాట్లాడతాడు, బాబా ఎలాంటి సంకల్పం చేస్తారు. బ్రహ్మ బాబా సమానం కావడం ఈజీ కదా. ఎందుకు? సాకారమే కదా బ్రహ్మ బాబా. 84 జన్మలు తీసుకున్న ఆత్మే కదా. పూజ్య లేక పుజారి అన్నిటి యొక్క అనుభవి ఆత్మ కదా. పూజ్య ఆత్మ యొక్క అనుభవం ఉంది, పూజారి ఆత్మ యొక్క అనుభవం ఉంది. అన్ని అనుభవాలు ఉండే ఆత్మే కదా. పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత లెక్కాచారం, సంఘటనలో నడిచేది, సంఘటనలో నడిపించేది, అన్ని విషయాల్లో ఈయన అనుభవి. కాబట్టి అనుభవిని ఫాలో చేయడం కష్టమవుతుందా? బ్రహ్మబాబాకి భలే 84 జన్మలు తీసుకున్న ఆత్మ, పూజ్యాత్మ, పుజారీ ఆత్మ, అన్ని పూజ్య అనుభవం ఉంది, పూజారీ అనుభవం ఉంది. పాత ప్రపంచము, పాత సంస్కారాలు, పాత లెక్కాచారాలు, సంఘటనలో నడుచుకునేది, అందరినీ నడిపించి, ఇవన్నీ అనుభవాలు బ్రహ్మబాబాకు ఉన్నాయి. కాబట్టి అలాంటి అనుభవిని ఫాలో చేయడం కష్టమేం కాదు కదా. ఇంకా బాబా అయితే అంటారు, బ్రహ్మ బాబా ప్రతి అడుగు మీద అడుగులో అడుగు వేసుకుంటే వెళ్ళిపోదు. బస్ ఆయన వేసిన అడుగు మీద అడుగు వేయండి చాలు. కొత్త మార్గం మీరు అనుసరించవలసిన పని లేదు, మీకు కొత్తతో ఏం లేదు. ఆయన వెళ్ళిన తోవలా అడుగుల మీద అడుగు వేసుకుంటే వెళ్ళిపోండి అంతే. అంతేగాని కొత్తగా తోవ ఏదో వెతుక్కోవాలి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఇంకా అవేం ఆలోచించకండి. ఆయన ఏం చేశాడో మనం అదే చేసేస్తాం. అడుగులో అడుగు వేయడమే. బ్రహ్మని కాపీ చేసేయండి. ఆ తైలమైతే ఉంది కదా, ఇంకా కలుపుకుంటూ వెళ్ళిపోండి. బాబా అంటారు, కలుపుకుంటూ వెళ్ళిపోండి అందరినీ. ఎందుకంటే బాబ్ దాదా ఇద్దరు మీతో కలిసి వెళ్ళడం కోసం ఆగి ఉన్నారు. బాబ్ దాదా ఇద్దరు. నిరాకార తండ్రి పరంధామ నివాసి, కానీ సంగమ యుగంలో సాకారం ద్వారా పాత్ర వేయవలసి వస్తుంది. నిరాకార తండ్రి శివబాబా పరంధామ నివాసి, కానీ సంగమ యుగంలో సాకారం ద్వారా పాత్ర వేయవలసి వస్తుంది. అందుకే ఈ కల్పం యొక్క పాత్ర సమాప్త అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ పాత్ర సమాప్తితో పాటు బాబ్ దాదా పాత్ర కూడా ఈ కల్పంతో సమాప్తి అయిపోతుంది. బాబా అంటున్నారు చూసారు, ఈ సంగమ యుగంలో బాబాకి సాకారం ద్వారా పాత్ర వేయవలసి వస్తుంది. అందుకే ఈ కల్పంలో ఈ కల్పంలో మీ పాత్ర సమాప్తితో పాటు బాబ్ దాదా ఇద్దరి పాత్ర కూడా ఏమవుతుంది, ఈ కల్పానికి సమాప్తి అయిపోతుంది. ఈ కల్పానికి కల్పంలో మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే నిరాకార తండ్రి కూడా పిల్లల పాత్రతో పాటు ఆయన కూడా పిల్లల పాత్రతో కలిపి బంధింపబడి ఉన్నాడు. పిల్లలు మీ పాత్రతో బాబా కూడా బంధింపబడి ఉన్నాడు. శుద్ధ బంధన కాబట్టి ఇది. కానీ పాత్ర యొక్క బంధన అయితే ఉంది కదా, స్నేహం యొక్క బంధన, సేవ యొక్క బంధన. కానీ ఇదెంత స్వీట్ బంధన, కర్మభోగ బంధన కాదు ఇది. బాబాతో మనకి స్వీట్, బాబా అంటారు మీతో నాకు స్వీట్ బంధన, ఇది కర్మభోగ యొక్క బంధన కాదు. కాబట్టి కొత్త సంవత్సరానికి సదా శుభాకాంక్షల యొక్క సంవత్సరం ఇది.
కొత్త సంవత్సరం అంటే బాబా సమానంగా మారే సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే బ్రహ్మా బాబాని ఫాలో చేసే సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే శుభాకాంక్షల యొక్క సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే బాబా సమానంగా మారే సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే బ్రహ్మా బాబాని ఫాలో చేసే సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే బాబాతో కలిసి స్వీట్ హోమ్కి వెళ్ళే సంవత్సరం. స్వీట్ రాజధానిలో కలిసి వచ్చే సంవత్సరం. బాబా అంటున్నారు చూడండి, కొత్త సంవత్సరం అంటే బాబాతో స్వీట్ హోమ్, మరి స్వీట్ రాజధానిలో కలిసి వచ్చే వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సంవత్సరం ఇది. ఎందుకంటే ఇప్పటి నుండే సదా తోడుగా ఉంటారు కదా. ఇప్పుడు తోడుగా ఉండడం అంటే సదా తోడుగా ఉండే వరదానం. లేకపోతే పెళ్లివారు అవుతారా? సమీపంగా ఉండే సంబంధీకులు బదులు దూర సంబంధీకులు అవుతారా? అప్పుడప్పుడు కలుసుకుంటారా? అప్పుడప్పుడు వాళ్ళు కాదు కదా మీరు. ఫస్ట్ జన్మలో ఫస్ట్ రాజ్యంలో ఉండే సుఖం, ఫస్ట్ నంబర్లో రాజ్య అధికారి, విశ్వ మహారాజా విశ్వ మహారాణి యొక్క రాయల్ సంబంధం, దాని మెరుపు, దానిది అది అతీతంగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. ఒకవేళ రెండో నెంబర్ విశ్వ మహారాజా మహారాణి రాయల్ ఫ్యామిలీకు వస్తారు, కానీ దానికి దీనికి అంతరం ఉంటుంది, తేడా ఉంటుంది. సెకండ్ దానికి ఫస్ట్ దానికి ఒక జన్మ తేడా వచ్చేసింది కదా. దీన్ని తోడు అని అనరు, తోడుగా కలిసి వెళ్ళడం అనరు. ఏదైనా కొత్త వస్తువు ఒకసారి వాడేము అంటే అది వాడేసింది అంటారు, వాడేసిందే అవుతుంది కదా. కాబట్టి కొత్తదైతే కాదు కదా. కాబట్టి కలిసి వెళ్ళడము, కలిసి రావడము అంటే కలిసి మొట్టమొదటి జన్మలో రాయల్ ఫ్యామిలీ అయి రావాలి. రాయల్ ఫ్యామిలీగా బాబా అంటారు. కాబట్టి బాబాతో కలిసి ఏం చేయాలి? మొదటి జన్మలో రాయల్ ఫ్యామిలీ కావాలి. వీళ్ళనే అంటారు సమానం కావడం. కాబట్టి ఏం చేయాలి? సమానంగా కావాలా? పెళ్లివారు అవుతారా వెనకట్లా దూరం వాళ్ళు? ఏం కావాలనుకుంటున్నారు? బాగ్దాద అజ్ఞానీలు జ్ఞానీలకి ఇద్దరిలో ఒక అంతరం, తేడాన్ని చూస్తున్నారు. ఒక దృశ్య రూపంలో చూస్తూ ఉన్నారు. బాబా పిల్లలు ఎలా ఉన్నారు, అజ్ఞానీలు ఎలా ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో వికారి ఆత్మలు ఎలా అయిపోయారు. ఎలాగైతే ఈ రోజుల్లో ఎవరైనా పెద్ద ఫ్యాక్టరీస్, ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ, ఎక్కడైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీకి నిప్పు అంటుకుంది అనుకోండి, ఆ నిప్పు అంటుకోగానే ఏం వస్తుంది? దాని యొక్క పొగ వచ్చేస్తూ ఉంటుంది. ఆ పొగ చిమ్నీ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ సదా పొగే వస్తూ ఉంటుంది. చిమ్నీ ఎప్పుడు సదా ఖాళీగానే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు బాబా అంటే పొగొస్తూ ఉంటుంది కానీ చిమ్నీ ఖాళీగానే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మానవులు వికారీలు అవడం కారణంగా, ఏదో ఒక వికారాలకి వశం ఇవ్వడం కారణంగా సంకల్పంలో, మాటల్లో ఈర్ష, ద్వేషం, ఏదో ఒక వికారం పొగ వాళ్ళ నుండి వస్తూనే ఉంటుంది. పొగ దేనివలన? వికారీలు అవ్వడం కారణంగా, ఏదో ఒక వికారానికి వశం అయిపోవడం కారణంగా సంకల్పంలో, మాటల్లో ఈర్ష, ద్వేషాలు, ఏదో ఒక వికారం పొగలాగా వస్తూనే ఉంటుంది. బాబా అంటారు కళ్ళ నుండి కూడా వికారాల పొగ వచ్చేస్తూ ఉంటుంది. జ్ఞాని పిల్లల యొక్క ప్రతి మాట, సంకల్పంలో ఫరిస్తా యొక్క ఆశీస్సులు వస్తూ ఉంటాయి. వాళ్ళది వికారాల నిప్పి యొక్క పొగ, జ్ఞానితో ఆత్మలది ఫరిస్తా రూపం యొక్క సదా
ఆశీస్సులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సంకల్పంలో కూడా ఏ వికారాలకు వశమై వికార అగ్ని యొక్క పొగని రానివ్వకండి. సదా ఆశీస్సులే రావాలి. ఒకటి చెక్ చేసుకోండి, ఎప్పుడైనా ఆశీస్సులకు బదులు పొగ రావటం లేదు కదా. ఫరిస్తాలు అంటే ఆశీస్సుల స్వరూపం. ఎప్పుడు ఎవరైనా ఎలాంటి సంకల్పంతో వచ్చినా, ఎలాంటి మాటలు ఉన్నా ఆ దృశ్యం ఎదురుకుండా తెచ్చుకోండి. అలాంటి మాటలు నోటంటే వచ్చినా, అలాంటి సంకల్పాలు వచ్చినా, ఎప్పుడైనా అలాంటివి, అరే నేను ఎలా అయిపోయాను, ఫరిస్తాకు బదులు ఫరిస్తా నుండి నేను మారిపోలేదు కదా. వ్యర్థ సంకల్పాల పొగ. ఎప్పుడైనా మనకి ఎలాంటి సంకల్పాలు వచ్చాయి, మన నోటంటే ఇలాంటి మాటలు వచ్చాయంటే ఈ దృశ్యాన్ని ఎదురుకుండా తెచ్చుకోండి. అరే నేను ఎలా అయిపోయాను, ఫరిస్తాల నుండి మారిపోలేదు కదా ఫరిస్తాను నేను. వ్యర్థ సంకల్పాల యొక్క పొగ, అది మండిపోతున్న నిప్పు యొక్క పొగ. అది సగం నిప్పు యొక్క పొగ. పూర్తిగా నిప్పు అంటుకోకపోతే ఏమొస్తుంది, పొగ వస్తూ ఉంటుంది. అలాగే ఫరిస్తా రూపం ఉండి ఫరిస్తా స్వరూపంలో ఉన్నట్లయితే సదా ఆశీస్సులే వస్తూ ఉండాలి. వీళ్ళని అంటారు మాస్టర్ దయాళులు, కృప చూపించేవాళ్ళు, దయా సాగర్లు అని. కాబట్టి ఇప్పుడు ఈ పాత్ర వెయ్యండి. మాస్టర్ దయ చూపించే పాత్ర, కృప చూపించే పాత్ర, అందరికీ దయా హృదయలై ఉండే పాత్ర. ఈ పాత్ర ఇప్పుడు వేయండి. మీ మీద మీరు ముందు కృప చూపించుకోండి, వేరే వాళ్ళ మీద కూడా కృప చూపించండి. బాబా అంటారు, ఏది చూసామో ఏది విన్నామో దాన్ని మరి ఇంకా వర్ణించకండి. ఏదైనా ఎక్కడైనా మనం ఏదైనా చూసాము, ఎవరో ఏదో చెప్పారు విన్నాం, కానీ మరి ఇంకా మన నోటితో దాన్ని వర్ణించద్దు. ఆలోచించకుండా కూడా వ్యర్థాన్ని ఆలోచించకండి, చూడకండి. ఇది మీ మీద మీరు కృప చూపించుకోండి. భలే మనం ఏదో బాగోలేదే చూసాము, ఏదో ఒకటి విన్నాము, ఏదో దాన్ని మరి ఇంకా ఆలోచించకండి, దాన్ని ఇంకా వర్ణించకండి. వ్యర్థాన్ని ఆలోచించద్దు, చూడొద్దు. ఇదే మీ మీద మీరు చూపించుకునే కృప. ఎవరు చేశారో, ఎవరు అన్నారో అలాంటి వాళ్ళ ప్రతి పేరుగా సదా దయాభావం పెట్టుకోండి. దయ పెట్టుకోండి, జాలిపడండి, కృప చూపించండి. అంటే ఏదైతే వ్యర్థం విన్నారో చూసారో ఆత్మ ప్రతి కూడా శుభభావన శుభకామన యొక్క కృప చూపించండి. భలే వాళ్ళు వ్యర్థమే. ఆత్మ ఏదైతే ఆత్మ యొక్క వ్యర్థం విన్నారో, ఆత్మ ప్రతి అయినా ఆత్మ యొక్క వ్యర్థాన్ని చూశారు, అయినా సరే ఆత్మ ప్రతి కూడా శుభభావన శుభకామన యొక్క కృప చూపించండి. బాబా అంటున్నారు, వేరే కృప అంటే ఇంకేది కాదు, చేత్తో వరదానం ఇవ్వటం లేదు, కానీ మనసులో పెట్టుకోకపోవడమే ఆత్మ ప్రతి కృప చూపించడం. అంతేగాని చేత్తో ఏదో వరదానాలు ఇచ్చేసాం కాదు. దాన్ని మీ మనసులో పెట్టుకోకుండా ఉండడమే వాళ్ళ మీద కృప చూపించడం. ఒకవేళ ఏదైనా వ్యర్థ విషయం చూశారు, విన్నారు, వర్ణన చేశారు అంటే వ్యర్థం యొక్క బీజం యొక్క వృక్షాన్ని మీరేం చేశారు, పెంచారు. వృక్షాన్ని మీరు పెంచుతున్నారు, వాయుమండలంలో వ్యాపింపచేస్తున్నారు. అది వృక్షం అయిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా చెడు విన్నారు, చూశారు అంటే వాళ్ళ మనసులో ఇంక పెట్టుకోరు, వేరే వాళ్ళకి తప్పకుండా చెప్తారు, వర్ణన తప్పకుండా చేస్తారు. ఇంకా ఒకళ్ళ నుండి ఒకళ్ళకి అలా వెళ్తుంటే ఏమవుతుంది, అది ఒకళ్ళ నుండి అనేకులకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒకళ్ళ నుండి ఒకళ్ళ మాల తయారైపోయింది, ఇంకా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకా వ్యర్థాన్ని క్లియర్ చేసుకోవడం కోసం మొండిగా అయిపోతారు. వాళ్ళు
వాళ్ళు ఇంకా మొండైపోతారు. కాబట్టి వాయుమండలంలో ఏం వ్యాపించింది? వ్యర్థం. ఇదే పొగ వ్యాపింపచేయడం. కాబట్టి ఇది దయ అయిందా, పొగ అయిందా? ఏమైంది? అందుకే వ్యర్థాన్ని చూస్తూ వింటూ కూడా స్నేహంతో శుభభావంతో దాని లోపల ఇముడ్చుకోండి, దాన్ని ఇంకా బయటికి రానివ్వకండి, విస్తారం చేయకండి. మీకు తెలుసా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అలా చేశారు, అది చేశారు, భలే వాళ్ళు చేశారు, మీరెందుకు వర్ణించి దాన్ని విస్తారం చేస్తారు? మీకు తెలిసింది మీరు ఇంకోళ్ళకి ఇంకందరికీ వ్యాపింప చెయ్యాలి. అది బావంటే ఇదే వ్యర్థం యొక్క పొగ. ఒకటి విస్తారం చేయకండి. భలే చూసాము, విన్నాము. దీనిని అంటారు వేరే వాళ్ళ మీద కృప చూపించడం, ఆశీస్సులు ఇవ్వడం. అంటే దాన్ని బస్ లోపల ఇవ్వచ్చుకున్నాం. మన నోటి నుంచి అది బయటకు రాదు. మనకెందుకు? పాపం వాళ్ళ మీద మంచి భావన పెట్టి ఏ రోజు మారుతారు వాళ్ళు. కాబట్టి తయారీ చేసుకోండి, సమానంగా మారి బాబాతో కలిసి వెళ్ళాలి, బాబాతో కలిసి ఉండాలి. ఇలా అనుకోవటం లేదు కదా, ఇక్కడ ఉండడమే బాగుంది లేదు. కలిసి వెళ్ళే తయారీ ఇప్పుడు చేసుకోలేదు, ఇంకొంచెం ఆగుదాము. కొంచెం ఆగాలనుకుంటున్నారా? ఆగాలి అనుకుంటే బాబా సమానంగా మారి ఆగండి. ఇంకొన్నాళ్ళు ఆగుదాం, భలే ఆగండి. కానీ బాబా సమానంగా మారి ఆగండి. ఇలాగా ఆగిపోకండి. సమానంగా మారి ఇంకా ఉండండి, పర్వాలేదు. భలే ఆగండి. మీకు పెర్మిషనే. ఉండాలంటే ఆగుతాం, ఇంకొన్నాళ్ళు ఆగుతాం అంటే ఆగండి, ఉండండి. కానీ మీరు ఎవరెడీయేనా? సేవ ఆపుతున్నదా, డ్రామా ఆపుతున్నదా, అది వేరే విషయం. సేవ మిమ్మల్ని ఆపింది, డ్రామా మిమ్మల్ని ఆపింది అంటే అది వేరే విషయం. కానీ మీ కారణంతో మీరు ఆగేవాళ్ళు కాకండి. భలే సేవ కోసం మనం బాబా మన ఉంచారు, లేకపోతే డ్రామా మన ఉంచింది అంటే అది వేరే విషయం. కానీ మనకే మనం ఆగేవాళ్ళు కాకూడదు. పురుషార్థం కర్మ బంధన వశులే ఆక్కండి. ఏ కర్మ నన్ను బంధించి ఆపేసింది? కర్మల లెక్కాచారం ఖాతా క్లియర్గా ఉండాలి, క్లీన్ అయిపోవాలి, స్పష్టంగా ఉండాలి. తెలుసా? అర్థమైందా మీకు? మీ ఖాతా మొత్తం క్లియర్గా ఉండాలి. నలువైపులా సర్వ పిల్లలకి కొత్త సంవత్సరం యొక్క మహానత్వం మహాన్లు అవ్వడానికి శుభాకాంక్షలతో పాటు సదా కలిసే ఉండాలి, తోడుగానే ఉండాలి. సర్వ ధైర్యం ఉండేవాళ్ళు, ఫాలో ఫాదర్ చేసేవాళ్ళు, సదా ఒకరికొకరు దిల్ కుష్ మిఠాయి తినిపించుకునేవాళ్ళు, సదా ఫరిస్తాలే ఆశీస్సులు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి బాబా సమానంగా దయాళులు, కృప చూపించేవాళ్ళు, దయ చూపించే పిల్లలకి సమానంగా కావాలి అని శుభాకాంక్షలతో పాటు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड మార్నింగ్, నమస్తే. డబల్ విదేశీ అన్నయ్యలకేలతో అవ్యక్త బాప్ దాదా కలుసుకుని మాట్లాడుతూ సదా మిమ్మల్ని మీరు సంగమయుగి శ్రేష్ఠాత్మలవని అనుభవం చేస్తున్నారా? శ్రేష్ఠాత్మల యొక్క ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ స్వతహాగానే శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి కర్మ మీది శ్రేష్టంగా మారిందా? ఎవరు ఎలా ఉంటారో వాళ్ళ కార్యం కూడా అలాగే ఉంటుంది, వాళ్ళు చేసే పని కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శ్రేష్ఠాత్మల యొక్క కర్మ ఎలా ఉంటుంది? శ్రేష్టంగానే ఉంటుంది. కాబట్టి ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి స్వతహాగానే ఉంటుంది. ఎందుకంటే మన స్మృతి బట్టి మన స్థితి. నాకేదో దుఃఖం యొక్క జ్ఞాపకం వచ్చిన సీను, బాస్ నా స్థితి ఎలా ఉంటుంది? దుఃఖం అయిపోతుంది. ఎందుకు? నేను స్మృతి అంటే జ్ఞాపకం,
నేను ఏది దుఃఖం విషయం జ్ఞాపకం తెచ్చుకోగానే నా స్థితి కూడా దుఃఖంగా మారిపోయింది. నేనేదో ఖుషి యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోగానే నా స్థితి ఖుషిలోకి వచ్చింది. అంటే మన స్మృతి ఏది ఉంటుందో మన స్థితి అలాగే ఉంటుంది. ఒకటి శ్రేష్ఠ స్థితి సహజమైన స్థితి. ఎందుకంటే విశేషాత్మలు, నేను విశేషాత్మని అన్న స్మృతి ఉండాలి. అప్పుడు మన స్థితి కూడా విశేషంగానే ఉంటుంది. ఉన్నతోన్నతుడు బాబాకి పిల్లలైపోయాము. ఎలాంటి తండ్రో అలాంటి పిల్లలం. పిల్లల కోసం సదా అంటారు కదా, పిల్లల్ని ఏమంటారు? సదా సన్ షోస్ ఫాదర్, తండ్రిని ప్రత్యక్షం చేసేవాళ్ళు పిల్లలు. మరి అలా ఉన్నారు కదా మీరు కూడాను. మీరందరి మీ అందరి హృదయంలో ఎవరున్నారు? బాబా అంటే ఏది మన హృదయంలో ఉంటుంది అదే బుద్ధిలో ఉంటుంది, అదే వాక్యాలోకి వస్తుంది, మాటలోకి వస్తుంది, సంకల్పంలో కూడా అదే ఉంటుంది. ఒకటి మీరు కార్డుల్ని పంపేటప్పుడు దాని మీద ఏం బొమ్మ వేస్తారు? హార్ట్. గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చిన హార్ట్ సింబల్దే గిఫ్ట్ ఇస్తారు కదా. కాబట్టి మీ స్థితి యొక్క చిత్రాన్ని పంపుతారు. అంటే మా హృదయం అంత స్వచ్ఛమైంది, అంత మంచిది అని దాన్ని చిత్రాన్ని పంపుతారు. ఎందుకంటే ఏ తండ్రి మన హృదయంలో సదా ఉంటున్నారో వాళ్ళు సదా ఏది మాట్లాడినా ఏం చేసినా అది స్వతహాగా బాబా సమానంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ హృదయంలో ఎవరున్నారు? బాబా. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా బాబా సమానంగానే ఉంటుంది స్వతహాగా. బాబా సమానంగా కావడం కష్టం కాదు కదా. డాట్ బిందు పెట్టియడమే. బస్ బిందు జ్ఞాపకం పెట్టుకోండి, డాట్ జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ముష్కిల్ నాట్ అన్న, కష్టం అన్నది నాట్ అన్నారు. అంటే బిందు జ్ఞాపకం పెట్టుకుంటే కష్టం లేదు. ఒక్క డాట్ అంటే బిందువుని జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా కష్టం అన్నది నాట్ అంటే ఇంక ఉండదు, లేదు, కష్టం అన్నది లేనే లేదు. ఈ డాట్ అంటే బిందువుని మర్చిపోతే ఇంకేం ఉండదు, నాట్ ఉండదు. కష్టం అన్నది ఏమైపోతుంది? నాట్ అని ఉండదు, కష్టమైపోతుంది. కాబట్టి ఎంత ఈజీగా చుక్క పెట్టడం ఈజీయే కదా. బస్ డాట్ పెట్టడం అంటే ఈజీగా, డాట్ కావడం ఈజీయే. కాబట్టి మనం డాట్గా మారాలి, బిందువులా కావాలి, బిందువు పెట్టేయాలి. మనం బిందువు కావాలి, బిందువుని పెట్టాలి. మొత్తం జ్ఞానం అంతా ఈ బిందువు అన్న మాటలోనే మొత్తం ఉంది. నేను బిందువు, బాబా బిందువు. డ్రామాలో ఏది జరుగుతున్నదో అన్నిటికీ బిందువే, ఒకటే బిందువు డ్రామా. ఒకటి మీరు బిందువే, బాబా బిందువే. ఏం గడిచిపోయిందో దానికి పులి స్టాప్ బిందువు పెట్టి అయిపోయింది. బస్ చిన్న పిల్లోని పెన్సిల్ ఇచ్చి రాయమన్నాం అనుకోండి, ఇలా పెట్టగానే ఏం పడుతుంది? పేపర్ మీద చొక్క పడుతుంది. అంటే అది చొక్కే ఒక బిందువు తయారవుతుంది. ఇది పిల్లల ఆట. పూర్తి జ్ఞానం యొక్క చదువు ఆటలోనే ఉంది. ఈ చదువు అంతాను కష్టంతో పనే లేదు, కష్టమన్న పనే లేదు. అందుకే పని కూడా ఈజీ. బాబా అంటున్నారు, మీరు ఉండేదే సహజ యోగిలు. బోర్డు మీద రాస్తారు సహజరాజ్యయోగం అని. ఒకటి ఇలాగ సహజంగా అనుభవం చేయాలి కదా. దీన్నే జ్ఞానం అంటారు. ఎవరైతే నాలెడ్జ్ఫుల్లో వాళ్ళు స్వతహాగా పవర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే నాలెడ్జ్ని లైట్ మైట్ అంటారు. కాబట్టి నాలెడ్జ్ఫుల్ ఆత్మలంటే సహజంగా పవర్ఫుల్, శక్తిశాలి అవడం కారణంగా ప్రతి విషయంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మొత్తం గ్రూప్ అంతా సహజ యోగిల గ్రూప్ కదా ఇదంతా అన్నారు. అలాగ సహజ యోగిలై ఉండండి అన్నారు. అచ్చా, ఓం శాంతి. కాబట్టి అందరూ ఏం కావాలి? బాబా సమానంగా కావాలి. ఏ విషయాలే రానిండి, ఎవరేమన్నిండి, వింటున్నా ఎలా చూస్తున్నా అది మనసులో పెట్టుకోకుండా వాళ్ళు మనకి చెడ్డే చేయని, వాళ్ళు మన ఏదైనా అన్ని వాళ్ళ ప్రతి కూడా మనం శుభభావన శుభకామన పెట్టుకోవాలి. ఇదే అందరి ప్రతి ఆశీస్సులు ఇవ్వడం, ఇదే పరిస్థిత దేవతలుగా ఆశీస్సులు ఇచ్చే పాత్ర. కాబట్టి ఇలాగ బాబా సమానమైన పాత్రని మనం
మనం కూడా తయారు చేసుకోవాలి. బాబా అన్నారు కదా, దయాలు కావాలి, కృపాలు కావాలి, దయా హృదయాలు కావాలి. కాబట్టి బాబా సమానంగా బాబాతో కలిసి వెళ్ళాలి, మళ్ళీ బ్రహ్మ బాబాతో కలిసి రావాలి. ఇప్పుడు కలిసి ఉండేటట్టు సమానంగా తయారైతేనే బాబాతో కలిసి వెళ్తాం, కలిసి వస్తాం. కాబట్టి మురళి ఎంత లోతుగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మనందరం మనం పరివర్తన చేసుకుని బాబా సమానంగా తయారు కావాలి. బిందువు పెట్టండి, బిందువు అవ్వండి, బిందువుని స్మృతి చెయ్యండి. అచ్చా, కష్టం అన్నది ఉండదు. డాట్ ఉంటే బాబా అన్నారు కష్టం నాట్. డాట్ లేకపోతే కష్టం నాట్ కాదు, కష్టం వచ్చేస్తుంది. అచ్చా, వరదానం. సంశయం యొక్క సంకల్పాలని సమాప్తి చేసి, ప్రతిదానికి సంశయం యొక్క సంకల్పాలని సమాప్తి చేసి మాయాజీతులయ్యే వాళ్ళు విజయరత్నాలు కండి. ఎప్పుడు ముందు ఈ సంశయం యొక్క సంకల్పం రానివ్వకండి. ఏమో ఫెయిల్ అయిపోతాం ఏంటో, సంశయ బుద్ధి అవడం వలన ఓడిపోతారు. అందుకే సదా ఇదే సంకల్పం ఉండాలి, మేము విజయాన్ని ప్రాప్తి చేసుకుని చూపిస్తాం. విజయం మా జన్మసిద్ధ అధికారం. ఇలాంటి అధికారిగా మారి కర్మ చేస్తే విజయము అంటే సఫలత యొక్క అధికారం తప్పకుండా మీకు ప్రాప్తిస్తుంది. వీళ్ళనే బాబా అంటారు, దీనితోనే విజయరత్నాలు అయిపోతారు. అందుకే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ వాళ్ళ నోటి నుండి ఏమో తెలీదు అన్న మాట రాకూడదు. నాలెడ్జ్ఫుల్, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అంటే వాళ్ళ నోటి నుండి ఏమో తెలీదు, ఈ మాటే రావడానికి లేదు అన్నాడు. స్లోగన్: దయా యొక్క భావన సహజంగానే నిమిత్త భావాన్ని ఇమర్జ్ చేస్తుంది. బాబా అంటారు, నిమిత్తులము అన్న భావం ఉన్నవాళ్ళు, నిమిత్తులం అన్న భావన ఎప్పుడు వస్తుందంటే దయాభావన ఉన్న వాళ్ళకి సహజంగానే మేము దానికి నిమిత్తులం అనే భావన లోపల నుండి వస్తుంది. కాబట్టి దయాభావన ఉంటే చాలు, సహజంగానే నిమిత్త భావనని వస్తుంది. అచ్చా, ఈరోజు ఆదివారం కదా, సాయంకాలం ఏది ఇంటర్నేషనల్ యోగం. ఈరోజు సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా ఏం చేయాలంటే మీ పూర్వజ స్వరూపం యొక్క స్థితిలో కల్పవృక్షం యొక్క మొదల్లో వేలు దగ్గర కూర్చోండి. తపస్వి మూర్తులై మొత్తం వృక్షానికే సర్వశక్తుల యొక్క సకాశం ఇవ్వండి. వృక్షం యొక్క మొదల్లో జడ అంటే వేలు దగ్గర కూర్చోండి. మొత్తం విశ్వం యొక్క వృక్షం అంతటికీ కూడా తపస్వి మూర్తులై మొత్తం వృక్షానికి సర్వశక్తుల యొక్క సకాశాన్ని ఇచ్చే సేవ చేయండి. ఈరోజు సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు. అచ్చా, ఓం శాంతి. రోజుకి కూడా అందరూ 3:30 నుండి 5:45 వరకు యోగం చేయాలి. అలాగే మురళీకి టైం పెట్టుకుని ఆ టైంలో మురళీ చదువుకోండి. తర్వాత 10:30 నుండి 11:30కి యోగం చేసుకోండి. సాయంకాలం 6 నుంచి 8 వరకు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. భలే 6:30 నుండి 7:30, 6:30 నుండి 8 వరకు మధుబన్లో అన్ని చోట్ల 6:30 నుంచి 8 వరకు చేస్తున్నారు. మీరు కూడా 6:30 నుంచి 8 వరకు చేయండి. అలాగే రాత్రి 9 నుంచి 9:45 వరకు కూడా చేయడానికి అందరూ మధుబన్లో చేస్తున్నారు, ఢిల్లీలో చేస్తున్నారు, అన్ని సెంటర్లో చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు? మనం ఏమైనా వెనక ఉండాలనుకుంటున్నామా? అందరూ ముందే మనం ఉండేదే విజయనగరం జిల్లాలో. విజయులు అవుతామా? అపజయం మనకి లేనే లేదు కదా. కాబట్టి అందరూ పురుషార్థం చేయండి, విజయరత్నాలు అవ్వండి, విజయులు అవ్వండి. ఓం శాంతి.